హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సాత్విక రెసిపీ. సింపుల్ అండ్ టేస్టీ దొండకాయ నిల్వ పచ్చడి ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ఇప్పుడు పచ్చడి కోసం 1/2 కేజీ దొండకాయలను తీసుకున్నాను. తడి లేకుండా దొండకాయలను తుడుచుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. 2 స్పూన్ల ఉప్పు వేసుకోవాలి. 3 స్పూన్ల కారం వేసుకోవాలి. 1 స్పూన్ ఆవాలు మెంతుల పొడి వేసుకోవాలి. కొంచెం ఇంగువ వేసుకోవాలి. నిమ్మరసం తీసుకోవాలి. 3 పెద్ద సైజు నిమ్మకాయలను తీసుకున్నాను. కారం, ఉప్పు, పసుపు ముక్కలకు పట్టేలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు తాలింపు పెట్టుకోవాలి. తాలింపు కోసం 100 గ్రాముల ఆయిల్ తీసుకున్నాను. తాలింపు గింజలు వేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ మినపప్పు, 10 వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు కొంచెం గోలాక 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. 1 స్పూన్ ఆవాలు వేసుకోవాలి. 2 రెమ్మల కరివేపాకు వేసుకోవాలి. 4 ఎండుమిర్చులను తుంచి వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని నూనె చల్లారాక పచ్చళ్ళలో వేసుకోవాలి. సింపుల్ అండ్ టేస్టీ దొండకాయ నిల్వ పచ్చడి రెడీ అయిపోయిందండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 15 రోజులు నిల్వ ఉంటుంది. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.